అందరికీ నమస్కారం. ఈరోజు మనకు సామాజిక యొక్క 50th రౌండ్ జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి వచ్చేసిన పీడి గారికి మరియు ఎస్టీఎం గారికి, ఎస్ఆర్పి గారికి, మున్సిపల్ సార్కి, కుమరా సార్ గారికి నమస్కారాలు. ఇటు రౌండ్కు సంబంధించి జీపీ వారిగా చదివినప్పుడు సెక్రటరీస్ ఎఫ్ఎస్ వచ్చి నిలబడి చదివినప్పుడు వాళ్ళ వివరాలు ఇచ్చుకుంటూ అందరూ సమాధానం చెప్పుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకు ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ డిఆర్డిఓ గారికి, అలాగే డివిఓ గారికి, ఏవిఓ గారికి, క్వాలిటీ కంట్రోల్ వారికి, అలాగే ఎంపీడీఓ గారికి, మన స్టాట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఎస్టీఎం సార్కి, అంబుడ్స్మెన్ గారికి, ఈజే స్టాఫ్ అందరికీ, పంచాయతీ సెక్రటరీలకు, తర్వాత పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున సామాజిక తనిఖీ బృందం తరఫున స్వాగతం, సుస్వాగతం. మనకి మండలానికి 29 రోజు సామాజిక తనిఖీ బృందం రావడం జరిగింది. 30వ తారీఖు 30/7/2024 విఎస్సి సెలెక్షన్ చేసి 31 రోజు రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని 1వ తారీఖు నుంచి అన్ని గ్రామాలకు కూడా సామాజిక తనిఖీ బృందం వెళ్ళడం జరిగింది. 2 విడతలుగా 6 గ్రామాలు ఒక ఫేజ్లో, 6 గ్రామాలు 2వ విడతగా సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. 12 గ్రామాలలో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు 1/4/2023 నుంచి 31/3/2024 వరకు ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి కూలీలకు వేతనాలుగా ఒక్కొక్కటి 31,96,111 రూపాయలు, మెటీరియల్గా 4,74,492 రూపాయలు, మొత్తం ఒక్కొక్కటి 36,70,603 రూపాయలు అనేది ఖర్చు కావడం జరిగింది. పంచాయతీరాజ్ పనులకు సంబంధించి వేజ్ 4,822, మెటీరియల్ ఒక్కొక్కటి 74,99,320 రూపాయలు అనేది ఖర్చు కావడం జరిగింది. తర్వాత ఫారెస్ట్ సంబంధించి కూడా ఒక వరకు సామాజిక తనిఖీ చేయడం జరిగింది, 1,37,525. తర్వాత మన ఊరు మనబడికి సంబంధించి ఒక వర్క్ కూడా సామాజిక తనిఖీ చేయడం జరిగింది సార్. 2,71,202 రూపాయలకు సంబంధించిన ఇవన్నీ కూడా 12 గ్రామాలకు సంబంధించిన నివేదికను ఇప్పుడు డిఆర్డిఓ గారి ముందు ఉంచడం జరుగుతుంది సార్. మొదటి గ్రామ పంచాయతీ లాలపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి మొదటగా లాలపల్లి జీపీ ప్రజెంటేషన్. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి కూలీల యొక్క హక్కుదారుల యొక్క వేతనాలుగా 22,32,022 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రిగా 78,204 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 23,10,225 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 214 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది సార్. పనులు 55, అన్ని పనులకు సంబంధించి రికార్డు ఇవ్వడం జరిగింది సార్. పిఆర్ వర్క్ కూడా జరిగింది సార్, అది కూడా రికార్డు ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి అన్ని పనులను చూడడం జరిగింది సార్. 4వది సామంతర సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు సార్. ఈ గ్రామంలో మనం ఆడిట్ చేయ గ్రామంలో ఎలాంటి పనులు జరుగుతాయి సార్. 5వది సార్ మొత్తం పనుల ప్లాంటేషన్కి సంబంధించి వివరాలు సార్. 6th వన్ లేబర్ బడ్జెట్ సార్. 7th సార్ వర్క్ డీటెయిల్స్. మొత్తం 55 పనులను ఎఫ్ఏ మరియు టీఏ సమక్షంలో కొలతలు మరియు ప్లాంటేషన్కి సంబంధించి మొక్కలు లెక్కించడం జరిగింది సార్. 8th వన్ సార్ 6 వర్క్ ఏరియాలు కమ్యూనిటీ ప్లాంటేషన్లో 10,990 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇటు ఫీల్డ్లో అన్ని మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సార్. 9వ సార్ జాబ్ కార్డు కొరకు 2 హక్కుదారులు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సార్. ఇట్టి అప్లికేషన్కి గ్రామ సభలో ఇవ్వడం జరిగింది సార్. పిహెచ్లోపు రీసాల్వ్ చేస్తామని తెలిపారు సార్. 10వ
చూపెట్టడం జరిగింది సార్. సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఒక టెంట్ లేదు, ప్రథమ చికిత్స పెట్టచ్చు. 11వ సార్ 14వ విడతకు సంబంధించి 100 రోజులు పూర్తి కావడం వలన 8 రోజులకు గాను 2 హక్కుదారులకు 1620 రూపాయలు పేమెంట్ కావాల్సి ఉండగా కాలేదు సార్. వీళ్ళు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. వీళ్ళ పేమెంట్ కాలేదు. క్వాంటిటీ కూడా ఇప్పుడు లేదు సార్. 2 సార్ పని కొరకు దరఖాస్తు పత్రాలన్నీ తీసుకోవడం జరుగుతుంది సార్. లేదు, రిసిప్ట్ కూడా కూలీలకు ఇవ్వడం లేదు సార్. డిమాండ్ పేపర్స్ కూడా ఏ ఒక్క సంతకం లేదు, తేదీలు లేవు. పిఏ పంచ సెక్రటరీ కానీ ఫీల్డ్ వస్తుంది. డిమాండ్ అన్ని వారాలకు సంబంధించి తీసుకోవడం లేదు సార్. 7 వర్క్లకు మాత్రమే ఇచ్చారు సార్. సార్ ఎంబుక్లలో బేసిక్ సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. మాస్టర్లలో ఏపీఓ ఎంపీడీఓ గారి ఈసీ గారి రోల్ కాల్ ఉంది సార్. ఈసీ గారి ఎర్త్ వర్క్లకు సంబంధించి చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సార్. 12, 13 కాలమ్స్ అనేవి ఎంబుక్లలో రాయడం జరుగుతుంది సార్. సర్వైవల్ రిజిస్టర్స్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. రోజ్గార్ దివస్ అనేది పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. ఇక్కడ నుంచి చేస్తామని గ్రామ సభలో తెలపడం జరిగింది సార్. సార్ మనకు లేబర్ బడ్జెట్ రిపోర్ట్ అనేది రిజిస్టర్ రూపకంగా ఇవ్వాలి సార్. ఈ గ్రామ పంచాయతీలో ఇవ్వలేదు సార్. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి 55 పనులు చేయడం జరిగింది సార్. పని ప్రదేశంలో 26 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది సార్. 29 పనులకు పెట్టలేదు. వీటి పేమెంట్ కూడా కాలేదు సార్. గుర్తించిన అంశం 2 వర్క్ ఐడీలలో 2 పనులు అయ్యాను సార్. ఇది 2 హక్కుదారులకు సంబంధించి 20 రోజులకు గాను మాస్టర్ నందు సంతకాలు తేడాగా ఉండడం గుర్తించడం జరిగింది సార్. ఒకరు పెట్టింది సార్. ప్లస్ ఒకసారి ఒక రకం ప్లస్ ఆ సంతకాలు కూడా ఒకరే పెట్టింది సార్. సంబంధించి సార్ 8 మంది హక్కుదారులకు గాను 78 రోజులకు గాను మాస్టర్లలో సంతకాలు ఒకరి పేరు మీద మరొకరు సంతకాలు చేసినట్లు రికార్డు నందు గుర్తించడం జరిగింది సార్. డోర్ టు డోర్లో అడగగా ఈ సంతకాలన్నీ హాజరులన్నీ ఒకే రోజు తీసుకున్నట్లుగా తెలపడం జరిగింది సార్. ఇక్కడ నుంచి ఇలాంటి పొరపాటు చేయమని మనకు ఎఫ్ఏ మరియు ఏపీఓ గారు చెప్పడం జరిగింది సార్. గ్రామ సభలో హక్కుదారుల యొక్క సంతకాలు హాజరులు కొట్టివేయడం జరిగింది సార్. 7 రోజులకు గాను మాస్టర్ కొట్టేట్టు ఫోటో నోట్ రాయాలి కదా. వాళ్ళు లేట్గా వచ్చిందనుకో, లేట్గా వచ్చిండు అని బేసిక్గా లేట్గా వచ్చింది కాబట్టి చేస్తామని సంతకం పెట్టాలి. కృష్ణ మీకు రికార్డు ఇచ్చేటప్పుడు మరి మీరు ఏం చూసుకుంటారా? చూసుకుంటే ఈ ప్రాబ్లం రాదు. అంతగానే చెప్పినాం, వచ్చి మీటింగ్ పెట్టినాం, వెరిఫై చేసుకోమని చెప్పినాం. నెక్స్ట్ సార్ 2 హక్కుదారులకు సంబంధించి సంతకాలు కలవు సార్. పనిచేసింది కూడా వాస్తవమని తెలిపారు, కానీ వీళ్ళకు హాజరు లేకపోవడం వల్ల పేమెంట్ కాలేదు సార్. గ్రామ సభలో పనిచేసినామని తెలిపారు సార్. పేమెంట్ కాలేదు. 2కి 1 డే సార్. 407 రూపీస్, 402 రూపీస్.
సార్ మన మెటీరియల్ టీకేపీకి సంబంధించి బిల్స్ అండ్ వోచర్స్ ఇవ్వలేదు సార్. సార్ తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి సార్ మనకు స్టీల్ ప్లేట్లో తేడా రావడం జరిగింది సార్. అదే మనకు 66 ఫీల్లో వచ్చింది సార్ కేజీస్. మనకు 100 పోల్స్ 3 mm, ప్లేట్ మాత్రం 2 mm సార్. దానికి సంబంధించి 3 mm అంటే వేయలేదు అక్కడ, లేదు 2 mm మాత్రమే ఉంది. వాళ్ళు ఇచ్చారు కానీ అన్ని మండలి మొత్తం 3 mm తోనే చేస్తాం సార్. అప్పుడు అన్ని మండలం అంతా క్లియర్ అయ్యింది. సార్ జాబ్ కార్డ్ నెంబర్ 62 తేదీ 19/6/2023 నుంచి 28/2023 వరకు 11 రోజులు 52 రోజులు పనిచేసినట్టు ఉంది సార్. కానీ నాకు మాస్టర్లో సంతకాలు తేడా ఉన్నాయి సార్. 11 వారాలకు సంబంధించి ఇట్టి కలిసి వివరణ అడగా తనకు బదులుగా తన భార్య చేసినట్టుగా తెలిపింది సార్. ఈయన 15 సంవత్సరాలుగా కాలు ఆపరేషన్ జరిగింది సార్. ఏ ఒక్కరోజు కూడా పనికి పోవాలని తెలిపారు. గ్రామ సభలో కూడా సంతకాలు నేను చేసిన వేలిముద్రలు నాకు కావని తెలిపారు సార్. కావాలి వేయండి 2 ఏళ్ళు మాకు డబ్బులు పడ్డాయి మేడం. నేను పడ్డాయి రాష్ట్రం 2 సార్లు వచ్చి రాసిందట మేడం. రోజులు చేసిన డబ్బులు మీరే తీసుకున్నాను రాసింది. మేమే రాసుకో మాట పడ్డాయి. ఆయన సార్ ఇద్దరు హక్కుదారులకు మాస్టర్ క్లోజ్ తర్వాత హాజరు వేసి పేమెంట్ చేసింది సార్. ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం వలన మాస్టర్ క్లోజ్ తర్వాత హాజరు వేయడం జరిగిందని ఎఫ్ఐ గారు తెలిపారు సార్. రికార్డ్ ఇవ్వడం జరిగింది సార్. చూడడం కూడా జరిగింది. కొలతల్లో కూడా ఇలాంటి తేడాలు రాలేదు సార్. 35 సార్. ఇట్టి పనికి సంబంధించి సీసీ రోడ్కి సంబంధించి మెటీరియల్ బిల్స్ అండ్ వోచర్స్ ఇవ్వలేదు సార్. దాని గురించి చెప్పన్నా. మన దాంట్లో మెటీరియల్స్ కానీ వోచర్ బిల్స్ ఎప్పుడు ఎంత ఉండదు మీకు చెప్పేది. మళ్ళీ ఒకసారి అందరు కూడా మెటీరియల్స్ ఒకటి అందరికీ సమాధానం ఏంటంటే మెటీరియల్స్ బిల్స్ వోచర్స్ టీఆర్సీసీ రోడ్లకి ఇవ్వడం జరిగేది. మన ఎస్ఎస్ఆర్ రేట్ ఉంటుంది, క్యూబ్ మీటర్ రేట్ ఉంటుంది. వాళ్ళు చేసిన వాళ్ళకి అదే రేట్ చేసి పంపుతాం. రైట్ సరే అయితే ఏంటంటే అది ఎంత అయితే మెటీరియల్ చేస్తారో దానికి సంబంధించి ఒక బిల్ ఉంటుంది. అట్లా ఉండదు సార్. ఉంటే నేను ఇస్తా, ఉండదన్నప్పుడు ఇక లేదన్నట్టు. అది మన రేట్ ఇప్పుడు సపోజ్ మెటీరియల్ ఒక 5 ట్రాక్టర్ల కాంకర్ తీసుకొచ్చేది, ఆయనకి 50,000 అయింది. కానీ నా ఎస్ఎస్ఆర్ 35,000 నాకు. ఆ 50,000 నేను క్రైటీరియా తీసుకోను కదా. ఎంత ఉంటే అంటే అది ఉండదు, అట్లా ఉంటుంది. తీసుకో మన ఎన్ఆర్ఈజేఎస్లో చేసిన మెటీరియల్ పేమెంట్ ఖచ్చితంగా ఒక బిల్ అనేది అవసరం అనేది ఉంది మాకు. మీకున్నది నాకు కూడా కొన్ని ఉన్నాయి కదా. తప్పట్టలేదు. నేను అనేది ఏంటంటే ఆ బిడ్డలు కలిసి ఎప్పుడు కానీ పెట్టడం ఉండదు. మీరు పెట్టలే కానీ అదే ఉండాలని రాసిన ఓకే పర్లేదు, ఇది అట్లా లేదు. క్లారిఫికేషన్ సరే క్లారిఫికేషన్ 127 ఇన్ఫర్మేషన్ సార్. నెక్స్ట్ 81 సార్. సార్ ఆ జాబ్ కార్డ్ కొరకు 2 హక్కుదారులు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది సార్. ఎంతమంది
నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది, ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. 7 రిజిస్టర్ అప్డేషన్ చేశారు. 3 టైప్స్ ఆఫ్ ఫొటోస్ నిర్వహించడం జరిగింది సార్. వర్క్ ఫైల్స్ కూడా నిర్వహించడం జరిగింది సార్. రైతుల కూలీల సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది సార్. రోల్ కాల్ ఉంది సార్. ఈసీ గారు ఎర్త్ వర్క్లకు సంబంధించి చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. 12-13 కాలమ్స్ రాస్తున్నారు సార్. సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్లో ఉన్నాయి సార్. సార్ మనకు లేబర్ బడ్జెట్ రిపోర్ట్ అనేది రిజిస్టర్ రూపకంగా ఇవ్వాలి సార్. ఇది ఈ గ్రామ పంచాయతీలో నిర్వహించలేదు సార్. ఇక్కడ నుంచి నిర్వహిస్తామని తెలిపారు. అంటే మండల స్థాయిలో బడ్జెట్ తయారీ ఉంది కానీ గ్రామ స్థాయిలో ఒక ఫార్మాట్ రూపంలో పెడితే మనకి ఏ గ్రామానికి బడ్జెట్ కనబడుతుంది. సార్ నేమ్ బోర్డ్స్ అనేది మీరు జనరల్గా లేబర్ బడ్జెట్ అనేది రిజిస్టర్ మెయింటైన్ ఉంటే ఆ గ్రామ సభలో పెట్టినప్పుడు ఆ గ్రామ సభ రిజిస్టర్లోనే రాయండి. మీరు ఏ మినిట్స్ రాసినా దాన్ని రాయండి. ఏం అప్పులు తీసుకున్నా ఏది బడ్జెట్ సంబంధించిన తీర్మానం ఏం చేస్తే దాన్ని రాసేస్తే నెక్స్ట్ నేమ్ బోర్డ్స్ 30 పనులకు సంబంధించి 10 పనులకు మాత్రమే నేమ్ బోర్డు పెట్టడం జరిగింది సార్. మిగతా 20 పనులకు నేమ్ బోర్డు పెట్టలేదు. వీటికి పేమెంట్ కూడా కాదు సార్. సార్ ఎంబుక్లలో టేప్ టు టేప్ రాయకుండా 100, 200, 250 మీటర్స్ ఇది సార్. ఇది ఎంబుక్లలో కొట్టివేతలు సార్. ఇది 22 కొట్టివేతలు చేయడం జరుగుతుంది సార్. చూడండి మామూలుగా ఇంట్లో ఒకసారి ఇది అయిన తర్వాత ఎర్రర్స్ అనేది ఉండకూడదు. 23 సార్. టేప్ టు టేప్ రాయకుండా 100, 200, 150 అట్లా మీటర్స్ రాయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ సార్ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. ఎక్సెస్ పోయింది. నెక్స్ట్ సార్ ఇక్కడ పిఆర్ వర్క్కి సంబంధించి రికార్డ్ ఇవ్వడం జరిగింది సార్. కొలతలు కూడా తీయడం జరిగింది. ఎలాంటి తేడాలు కూడా రాలేదు సార్. పనికి సంబంధించి మెటీరియల్ బిల్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఈ గ్రామ సమాచారం ఉంటే సార్. థ్యాంక్ యూ. ఉక్కు తోట రైట్ సార్ 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 81 సార్. 2 మంది హక్కుదారులు న్యూ జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇచ్చారు. నెక్స్ట్ సార్ 91 సార్. 2 వర్క్ ఐడీలలో 5 హక్కుదారులు పనిచేసినట్లుగా 2,360 రూపాయలు పనిచేసి కూడా నష్టపోవడం జరిగింది సార్. అంటే 100 days ప్రాబ్లం సార్. ఇది లాస్ట్ ఇయర్ సార్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ సార్ 10th వన్ సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 11th వన్ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. 12th సార్ వారం వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు సార్. 13 సార్ 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. కానీ గ్రామసభ మినిట్స్ రిజిస్టర్ మాత్రం అప్డేషన్లో లేదు సార్. 14 సార్ 22 పనులకు సంబంధించి డ్యూరింగ్ ఫోటో చూపించడం జరిగింది. బిఫోర్ ఆఫ్టర్ ఫోటో చూపించలేదు సార్. 15 సార్ 6 పనులకు వర్క్ ఫైల్ చేయడం జరిగింది. 16 పనులకు చేయలేదు సార్. 16 సార్ కొలతల పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 17 సార్ ఏపీఓ గారు రోల్ కాల్ చేయడం జరిగింది. ఎంపీడీఓ గారు రోల్ కాల్ చేయలేదు సార్. 18 సార్ ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 19 సార్ ఎంబుక్లలో 12-13 కాలం రాయడం జరిగింది సార్. 20 సార్ మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. సార్ ఈ గ్రామ పంచాయతీ నందు రోజ్గార్ దివాస్ అనేది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు నిర్వహించలేదు సార్. అక్టోబర్ నుంచి నిర్వహించడం జరుగుతుంది సార్. నెక్స్ట్ సార్ ఈ గ్రామ పంచాయతీ నందు 22 పనులకు సంబంధించిన మాస్టర్లు ఎవరైతే పనికి వస్తారో వారికి ఎదురుగా ఉన్న గదిలో ఎక్స్ అని రాయడం జరిగింది. కానీ సార్ హాజరు మార్క్ వేసిన తర్వాత క్రింది నుండి మొత్తం టోటల్గా సార్ 8,33,700 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇట్టి పనిలో తనిఖీ బృందం వారు 1/8/2024 నుంచి 4/8/2024 వరకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది సార్. ఇట్టి పనులు చూపించడానికి పంచాయత్ సెక్రటరీ గారు ఏ ఒక్క రోజు కూడా గ్రామానికి రాలేదు సార్. ఇట్టి విషయం గత విడతలో కూడా రాయడం జరిగింది సార్.
గ్రామ సభకు కూడా హాజరు కాలేదు సార్. ఈ గ్రామ పంచాయతీ నందు సార్ సిఎస్ఏ నిర్వహించడం జరిగింది సార్. నిర్వహించే క్రమంలో పని ప్రదేశంలో ఎలాంటి సౌకర్యాలు లేవని గుర్తించడం జరిగింది సార్. సార్ ఇక్కడ నుండి నిర్వహిస్తామంటారు సార్. ఈ గ్రామ పంచాయతీ నందు సార్ నర్వేస్ సంబంధించి విజిటర్ రిజిస్టర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. పంచాయత్ సెక్రటరీ గారు అందుబాటులో లేని కారణంగా ఇవ్వలేదని ఎఫ్ఏ గారు తెలిపారు సార్. సార్ గ్రామ పంచాయతీ నందు క్యాష్ బుక్ అనేది నిర్వహించలేదు సార్. అట్టి రిజిస్టర్ కూడా ఇవ్వలేదు సార్ మాకు. నెక్స్ట్ 29 సార్, ఇది వర్క్ ఐడి నెంబర్ సార్ 616555 కెనాల్ బండ్ ప్లాంటేషన్లో సార్ 668 మొక్కలు నాటడం జరిగింది సార్. 310 మొక్కలు బ్రతికున్నాయి, 358 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇటు మొక్కలకు వాచన్ వాటి కూడా ఇవ్వలేదు సార్. పశువులు తినడం వల్ల చనిపోవడం జరిగిందని తెలిపారు సార్ గ్రామ సభ. సార్ నెక్స్ట్ సార్ 30 సార్, ఇది బయోప్రెన్సిస్ ప్లాంటేషన్ సార్ 885 మొక్కలు నాటింది సార్. 482 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 373 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. సార్ నెక్స్ట్ సార్, ఇది ఈ గ్రామ పంచాయతీ నందు ఎవెన్యూ ప్లాంటేషన్ 2 వర్క్ ఐడీలలో సార్ 1200 మొక్కలు నాటడం జరిగింది సార్. 948 మొక్కలు బ్రతికున్నాయి సార్. 252 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇట్టి మొక్కలకు సార్ మార్చి 2024 వరకు వాచర్ వాట్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. సబ్మిషన్ ఏంటంటే సార్ ఆ పేరాన్ని మళ్ళీ రివర్ట్ పంపిస్తారు. కరెక్టే, కానీ చిన్న చిన్న దానికి మనం 1000-2000 రూపాయలు చేస్తా పోతే ఇక మరి అట్లా ఉద్యోగం ఎవరు చేయరప్ప. అట్లా ఉన్నప్పుడు వెళ్ళలేదు అక్కడ అట్లా అదే ఎక్సెస్ అయినా ఏదైనా కూడా హ్యూమన్లీ పాసిబుల్ అవుతుంది. చిన్న చిన్న మనము దాని సీరియస్నెస్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు ప్రతిదానికని అంటే మరి ప్రతిదానికి మీరు అంటున్నారు మరి మెటీరియల్ పేమెంట్స్ అవి ఇవి అన్నీ సకాలంలో పంపించండి. ఎక్కడ వస్తున్నాయి మనకు ఇవాళ అన్నీ చూస్తున్నాం మనం అధికారికంగా, కానీ మనకు ఇది కూడా లేదు కదా. ఆ కన్స్టెంట్ ఉంది, కొంత చూసుకోవాలి. నెక్స్ట్ 32 సార్, సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 4 వర్క్ ఐడీలలో సార్ 5970 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 4884 మొక్కలు బ్రతికున్నాయి, 4 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ అండి సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 2 వర్క్ ఐడీలలో 5 మంది హక్కుదారులు 27 రోజులు పనిచేసినట్లుగా ఆధార్ సంతకాలు కలవు, కానీ పేమెంట్ చేయ క్రమంలో కొట్టివేసి 19 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. అనగా పని చేసి కూడా 1430 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. 33 సార్. నెక్స్ట్ సార్ 34 సార్, ఈ 2 వర్క్ ఐడీలలో 4 మస్టర్లయంతో మస్టర్డ్ జర్సీ అధికారి ఏపీ గారి సంతకాలు మరియు స్టాంపు లేకుండానే 5143 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. చూసుకోవాలి సాధారణంగా మీకు తక్కువ ఉన్నాయి కదా. నెక్స్ట్ సార్, ఈ గ్రామ పంచాయతీ సంబంధించి గ్రామ పంచాయతీ తీర్మానాలు అనేది ఇవ్వలేదు సార్, గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. సార్ 36 సార్, ఈ గ్రామ పంచాయతీ సంబంధించి నర్సరీ బిల్స్ అండ్ ఓచర్స్ ఇవ్వలేదు, గ్రామ సభలో చూపించడం జరిగింది సార్.
సార్ వర్క్ ఈ గ్రామ పంచాయతీ నందు వర్క్ ఐడి నెంబర్ 949846 వర్క్ నేమ్ ల్యాండ్ లెవెలింగ్ లొకేషన్ టీకేపీ నందు టీఏ గారు 410 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేసి కూలీలకు వేతనాలుగా 1,15,264 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇట్టి పనిని టీఏఎఫ్ఏ సమక్షంలో ఎస్ఎటి కొలతలు తీయగా 208 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్. అనగా తేడా 202 క్యూబిక్ మీటర్ గాను 280 రూపాయలు రేటు చొప్పున 56,560 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇట్టి పనిని టీఏని వివరణ కోరగా పిట్లో పిట్ తీయడం వలన తేడా వచ్చిందని తెలపడం జరిగింది సార్. అది వాలీబాల్ కోర్టు కూడా ఉపయోగకరంగానే ఉంది. మీరు రికార్డ్ చేసి కావాలి అంటే ఆ ఎత్తుగడ్డ ఎంత అవుతుందో అదొక ఫిట్ రికార్డ్ చేసి కింద ఎంత ఇది ఒక ఫిట్ ఇన్నర్ ఫిట్ చేసి ఇన్నర్ ఫిట్ రాస్తే నేను దాన్ని రాయన ఏం రాయను ఫిట్లో ఫిట్ రికార్డ్ చేయాలి. ఎత్తుగడ్డ ఉంటే ఎత్తుగడ్డ రికార్డ్ చేయాలి. ఆ మట్టిని తీసి దూరం ఎంత వచ్చినా అది రికార్డ్ చేస్తే ఎంబీ ఇంత అది టెక్నికల్ ఇష్యూ సార్. మీరు యూజ్ఫుల్ సార్ వర్క్నే ఫీల్డ్ ఛానల్ సార్ ఇది సార్ 1050 రికార్డ్ చేశారు సార్. ఫీల్డ్లో 42 మీటర్లు తేడా రావడం జరిగింది సార్. ఫీల్డ్ ఛానల్లో సార్ పొడవులు తేడా వచ్చింది సార్. 38 సార్. సార్ ఇది కూడా సేమ్ సార్. పెరిఫెరల్ ట్రెంచ్లో సార్ 446 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేయగా ఫీల్డ్లో 412 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్. 33 క్యూబిక్ మీటర్లు తేడా రావడం జరిగింది సార్. 1 year పీరియడ్ దాని వ్యాలిడ్ పీరియడ్ 1 year ఉంది కాబట్టి డెప్త్ కూడా తీసుకోవాలి. లెంత్లో ఏం సార్ 40 సార్. ఈ గ్రామ పంచాయతీ నందు 4 వర్కడీలలో 4 మంది హక్కుదారులు 4 రోజులు పనిచేసినట్లుగా 820 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇట్టి పని ప్రదేశంలో పని జరిగిన ఆలవాళ్ళే ఇట్టి పనికి సంబంధించి ఫొటోస్ కూడా చూపించలేదు సార్. కోకోనట్ ఇది 1 డే వర్క్ రికవరీ. నెక్స్ట్ వాళ్ళు పని చేసుకోకపోతే మొత్తం డబ్బులు వాళ్ళని రిటర్న్ ఇవ్వమండి. రికవరీ సార్ రికార్డ్ ఇవ్వలేదు దానికి చేయలేదు. ఇదే సార్ పిఆర్ సార్. పిఆర్ చాలానే ఉంది సార్. చూపెడతాం 3 ఒక వర్క్ జరిగింది సార్. జరిగింది సార్ 7,22,070 జరిగింది. అదే సార్ పోయిన ఇయర్ నాతో ఏం చెప్పిందంటే ఈ అకాడమిక్ 23-24 ఇవ్వాలి సార్ లిస్ట్ కదా సార్. నాకు చెప్పేది అంటే మీరు అందరు కరెక్ట్ కాదు సార్. అది మీకు పేమెంట్ అది పోయిన అంత ముందు ఇట్లా వచ్చింది కావచ్చు కానీ నాకు 23-24 మీరు చేసిన వర్క్ మాత్రం ఇయర్ అంటే ఆ ఎఫ్టీఓస్ 14 వర్క్ ఎప్పుడు చేసారో మనకు తెలియదు కాబట్టి లిస్ట్ ఆఫ్ వర్క్ జనరేట్ అయింది కాబట్టి మనకు నేను ఒకటి చెప్పాను. మనం వచ్చిన తర్వాత 23-24 ఏవైతే ఇయర్ మాత్రం మీరు ఏం పనులు చేసిందో ఎఫ్టీఓలు అయినట్టు ఆ ఇయర్ ఎఫ్టీఓలతో సహా మీకు పైసలు పెట్టిన ఇయర్ నేను పోయిన ఇయర్ అప్ప చెప్పినాను. నేను అంటే మీరు అదే తాలకు అవే తెప్పించినాను. లోకపేట సార్ 107 ఇన్ఫర్మేషన్ సార్. 81 సార్. 2 హక్కుదారులు సార్ నీ జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. నువ్వేనా 9th సార్. 2 ఒక హక్కుదారుడు సార్ నీ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్.
మేము యాడ్ చేసిరా తీసుకోవడం లేదు సార్. 11th మంత్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది కానీ సార్ క్యాలెండర్ అనేది టిక్ చేయలేదు సార్. 12th సార్ వారం వారం వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు. 13 సార్ 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది కానీ అందులో డిమాండ్ రిజిస్టర్ మరియు వన్ రిజిస్టర్ మాన్యువల్గా ప్రింట్అవుట్ పెట్టడం జరిగింది సార్. 14 సార్ 4 పనులకు సంబంధించి దూరం ఫోటో చూపించారు, బిఫోర్ ఆఫ్టర్ ఫోటో చూపించలేదు సార్. స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసే ముందే మొదలు స్టార్ట్ చేయాలి. సార్ నెక్స్ట్ సార్ 3 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ చేశారు, ఒక పనికి చేయలేదు సార్. సార్ 16 సార్ ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 17 సార్ ఏపీఓ గారు రోల్ కాల్ చేయడం జరిగింది, ఎంపీడీఓ గారు చేయలేదు సార్. 18 సార్ ఈసీ గారు చెక్ మేజర్ చేయడం జరిగింది. 19 సార్ ఎంబుక్లలో 12-30 కాలమ్స్ రాయడం జరిగింది సార్. 12 సార్ సర్వేవాల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది, అప్డేషన్లో కూడా ఉంది సార్. సార్ ఈ గ్రామ పంచాయతీ నందు రోజుగార్ దివాస్ అనేది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు నిర్వహించలేదు, అక్టోబర్ నుంచి నిర్వహించడం జరుగుతుంది సార్. సార్ ఈ గ్రామ పంచాయతీ నందు మస్టర్డ్ నుంచి కింది నుంచి పైకి క్రమ సంఖ్యలు వేయడం లేదు సార్. మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్ అనేది ఇవ్వలేదు సార్. సార్ 24 సార్ గ్రామ పంచాయతీ నుండి లేబర్ బడ్జెట్ అనేది ఇవ్వలేదు సార్. 25th సార్ ఈ గ్రామ పంచాయతీ నందు క్యాష్ బుక్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్, గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. సార్ ఈ గ్రామ పంచాయతీ నందు సార్ ఎస్ఆర్ఎఫ్ఎస్ కెనాల్కి సంబంధించి సార్ టేప్ బై టేప్ రికార్డ్ చేయాల్సి ఉండగా 100 మీటర్లు అని రికార్డ్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ 27 సార్ ఈ కమ్యూనిటీ ప్లాంటేషన్లో సార్ 354 మొక్కలు నాటడం జరిగింది సార్. 217 మొక్కలు బ్రతికున్న 133 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. అవును సార్ వాటర్లో ఉంది పెట్టడానికి వేరే కాడ పెడతారు, వేరే దగ్గర వేరే ఉంటుంది కదా, దానికి దీనికి ఏం సంబంధం? ఆ ఏరియాలో కొద్దిగా ఈ ఏరియాలో పెట్టు. నెక్స్ట్ అండి సార్ 28 సార్ అంజయ్య అని హక్కుదారుడు సార్. సార్ ఎస్ఆర్ఎస్పి కొనందు శంకరమ్మ అని హక్కుదారుడు సార్ 4 రోజులు పనిచేసినట్లుగా హాజరు సంతకాలు కలవకరు సార్. పేమెంట్ చేసే క్రమంలో ఒక రోజు కొట్టివేసి 3 రోజులు పేమెంట్ చేయడం జరిగింది సార్. 160 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఏదైనా ఆధారం ఉంటే ఇప్పుడు చూపెట్టండి. అది మీరు గ్రామసభలో ఏం చెప్పారు? ఇప్పుడన్నా చూపెట్టాలి. ఎన్ఎంఎస్ ప్రాబ్లం వల్ల కాలేదు, పేమెంట్ కాలేదని చెప్తున్నాను సార్. 5 మాస్టర్లలో ఏపీఓ గారు మాస్టర్ జడ్జి అధికారి సంతకం స్టాంపు లేకుండానే 9,406 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ ఈ గ్రామ పంచాయతీ నుండి గ్రామ పంచాయతీ తీర్మానాలు అనేది ఇవ్వలేదు సార్. ఏపీఓ గారు ఎంసీసీలో ఉన్నాయని తెలిపారు సార్. ఆ తీర్మాన పుస్తకంలోనే రాయండి, రాసి దాన్ని జిరాక్స్ వేసి దాన్ని అటెస్టేషన్ చేసి రౌండ్ చేసి పంపించండి. అంతే తప్ప ఇక మళ్ళీ మీరు దాన్ని చింపేసి దాన్ని రాయడం అనేది జరగదు. అట్లా చేస్తే మాత్రం యాక్షన్ తీసుకోవచ్చు. అది ఫోర్జరీ చేసినట్టే. సార్ నారాయణపల్లి గ్రామ సార్ 127 ఇన్ఫర్మేషన్ సార్. సార్ 8 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో భాగంగా 400 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం మొత్తం మొక్కలను బతుకున్నట్టు సామాజిక తనిఖీ బృందం గుర్తించడం జరిగింది సార్. సార్ 9 సార్ పని కొరకు డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది సార్. నో డిమాండ్ రిజిస్టర్ అనేది నమోదు చేయలేదు సార్. 10 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్లో
100 days కాలం అనేది టిక్ చేయాలి సార్, ఖచ్చితంగా అది చేయలేదు సార్. సార్ 11 సార్, పనులకు సంబంధించి వేతన రసీదులు ఇవ్వడం లేదు సార్. 12 సార్, ఏ రకాల రిజిస్టర్ నందు మినిట్స్ రిజిస్టర్ మరియు డిమాండ్ రిజిస్టరు సుస్థిరాస్తుల రిజిస్టర్ అనేది అప్డేట్ చేయలేదు సార్. 13 సార్, 15 పనులకు సంబంధించి పని పూర్తయ్యాక ఫొటోస్ అనేది నిర్వహించలేదు సార్. 14 సార్, 15 పనులకు సంబంధించి 6 పనులకు వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. 9 పనులకు అనేది వర్క్ ఫైల్ చేయలేదు సార్. 15 సార్, ఎంబుక్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 16 సార్, అధికారులు రోల్ కాల్ అనేది ఏపీఓ గారు చేయడం జరుగుతుంది సార్, ఎంపీడీఓ గారు చేయడం లేదు సార్. 17 సార్, జేఈ గారు చెక్ మెజర్ చేయడం జరుగుతుంది సార్. 18 సార్, 12 పనులు కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. 19 సార్, సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. సార్ మన ఫైనాన్షియల్ ఇయర్లో రోజుగారు దివస్ అనేది 10వ నెల నుంచి నిర్వహించడం జరుగుతుంది. అంతకుముందు అనేది నిర్వహించలేదు సార్. సార్ 21 సార్, అవెన్యూ ప్లాంటేషన్ పనిలో భాగంగా 400 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం 381 మొక్కలు కలవు సార్. 19 మొక్కలు లేవని గుర్తించడం జరిగింది సార్. 22 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో భాగంగా 1000 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 962 మొక్కలు కలవు సార్. 38 మొక్కలు లేవని గుర్తించడం జరిగింది సార్. సార్ 23 సార్, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది నిర్వహించలేదు సార్. సంబంధించి మనకు గ్రామ సభలో ఫొటోస్ చూపించడం జరిగింది సార్. 25 సార్, 15 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. 26 సార్, మస్టర్ జారీ చేయ అధికారి సంతకం లేకుండా 606 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ 27 సార్, లేబర్ బడ్జెట్ రిజిస్టర్ అనేది ఫార్మాట్ రూపంలో మనకు నమోదు చేయలేదు సార్. రిజిస్టర్ అనేది నమోదు చేయడం జరిగింది సార్. సార్ 28 సార్, మన నర్సరీకి సంబంధించి బిల్స్ అండ్ వోచర్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. 29 సార్, పాసర్ల పైన ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండా 52,503 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. మిస్టేక్ సార్, ఇది 12 క్యూబిక్ మీటర్లకు గాను 1992 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ 30 సార్, క్యాల్కులేషన్ మిస్టేక్ సార్, ఇది కూడా 31 సార్, క్యాల్కులేషన్ మిస్టేక్ సార్, 211 రూపాయలు. సార్ 32 సార్, పిఆర్కి సంబంధించి మనం తేడా లేదు సార్. ఇందులో ఎలాంటి తేడా లేదు. కానీ పనికి సంబంధించి బిల్స్ అండ్ వోచర్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 33 సార్, ఈ పిఆర్కి సంబంధించి వేజ్ పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ పని చేయలేదని హక్కుదారులు తెలపడం జరిగింది సార్. డోర్ టు డోర్లో 213 రూపాయలు సార్. పిఆర్కి సంబంధించి రికార్డు ఇవ్వని కారణంగా సార్ సుల్తాన్పూర్ గ్రామ సమాచారం సార్. ఈ గ్రామ పంచాయతీలో రోజుగారు దివస్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. 9 సార్, 6 వర్క్ ఐడీల్లో 7,700 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం అన్ని మొక్కలు బ్రతుకున్నట్టు గుర్తించడం జరిగింది సార్. సార్ 10 సార్, 3 హక్కుదారులు సార్ క్యాటిల్ షెడ్ నిర్మించుకోవడం జరిగింది సార్. 9 మంది హక్కుదారులు ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం జరిగింది సార్. కానీ ఇటు పనికి సంబంధించి వేజ్ పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. మెటీరియల్ పేమెంట్
మాకు కావాలని చెప్పేసి డోర్ టు డోర్ ఆకుదాలు తెలపడం జరిగింది సార్. సార్ 11 సార్ పనికి సంబంధించి డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది సార్. నో డిమాండ్ రిజిస్టర్ అనేది నమోదు చేయడం లేదు సార్. 12 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్లో 100 డేస్ కాలం అనేది టిక్ చేయడం లేదు సార్. 13 సార్ వేతన రసీదులు ఇవ్వడం లేదు సార్. 13 సార్ ఫిర్యాదుల రిజిస్టర్ అనేది అప్డేట్ చేయడం లేదు సార్. 15 సార్ 50 పనులకు సంబంధించి పని పూర్తయ్యే ఫొటోస్ అనేది నిర్వహించలేదు సార్. 16 సార్ వర్క్ ఫైల్ అనేది చేయలేదు సార్. 17 సార్ ఎంబుక్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 18 సార్ ఏపీ గారు రోల్ కాల్ చేయడం జరిగింది సార్. ఎంపీడీఓ గారు చేయలేదు సార్. 19 సార్ జేఈ గారు చెక్ మేజర్ చేయడం జరిగింది సార్. 20 సార్ ఎంబుక్లో 12 పనులు కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. 21 సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. 22 సార్ అవెన్యూ ప్లాంటేషన్ 5వ వర్కైలో 2128 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 2045 మొక్కలు కలవు సార్. 83 మొక్కలు అనేది లేవని గుర్తించడం జరిగింది సార్. 23 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 6 వర్కైలో 12915 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 12457 మొక్కలు కలవు సార్. 458 మొక్కలు లేవని గుర్తించడం జరిగింది సార్. 24 సార్ కెనాల్ బాండ్ ప్లాంటేషన్ పనిలో భాగంగా 2 వర్కైల్లో 3000 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 2774 మొక్కలు కలవు సార్. 226 మొక్కలు లేవని గుర్తించడం జరిగింది సార్. 25 సార్ కోకోనట్ బౌండరీ ప్లాంటేషన్ సార్ 131 మొక్కలు 4 రైతులు నాటుకోవడం జరిగింది సార్. ప్రస్తుతం 107 మొక్కలు కలవు సార్. 24 మొక్కలు లేవని గుర్తించడం జరిగింది సార్. 26 సార్ 50 పనులకు సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది నిర్వహించలేదు సార్. 27 సార్ 50 పనులకు గాను నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయలేదు సార్. 28 సార్ లేబర్ బడ్జెట్ రిజిస్టర్ అనేది గ్రామ సభలో చూపించలేదు సార్ మనకు. 29 సార్ ఎంబుక్ కొట్టివేతలు సార్ 12 కెనాలకు సంబంధించి ఎంబుక్ కొట్టివేసి రికార్డ్ చేయడం జరిగింది సార్. టీఏ గారు మెన్షన్ అంటే నోట్ పెట్టి రాయలేదు సార్ మామూలు చేసింది సార్. 30 సార్ సంతకాలు లేకుండా 4 రోజులకు గాను 888 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ ఇక్కడ నుండి పొరపాటు జరగకుండా చూస్తానని ఎఫ్ఐ గారు గ్రామ సభలో తెలపడం జరిగింది సార్. సార్ 31 సార్ నర్సరీకి సంబంధించి బిల్స్ అండ్ వోచర్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. సార్ ఇది ఎక్సెస్ పేమెంట్ సార్ 32 ఇష్యూ సార్ 200 రూపాయలు. నెక్స్ట్ 33 సార్ ఈ క్యాటిల్ షెడ్ పనికి సంబంధించి పని చేయకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ 129 రూపాయలు. 34 సార్ ఇది బిల్స్ వచ్చేసి సార్. సార్ 35 సార్ ఈ పిఆర్కి సంబంధించి 1360 రూపాయలు పని చేయకుండా వేజ్ పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్ పంచాయతీరాజ్ విభాగంలో. సార్ 36 సార్ సార్ సీసీ రోడ్ పనికి సంబంధించి పంచాయతీరాజ్ విభాగంలో మనకు ఎంబుక్ నంబర్ 256 నందు పని జరిగిన 223 క్యూబిక్ మీటర్లు పని జరిగినట్లు ఏఈ గారు రికార్డ్ చేయడం జరిగింది సార్. ఇటు పనికి సంబంధించి జేక్యూసీ మరియు సామాజిక తనిఖీ బృందం కొలతలు తీయడం జరిగింది సార్. ప్రస్తుతం మనకు 187 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్. అనగా తేడా 35 క్యూబిక్ మీటర్లకు గాను మనకు 2,20,000 రూపాయలు అనేది మనకు తేడా రావడం జరిగింది సార్. ఇటు పనికి సంబంధించి మనకు R&B రోడ్ 2 అని లొకేషన్ వేయడం జరిగింది సార్. ఎన్ లొకేషన్ అనేది వేయలేదు సార్. ఇటు పనికి సంబంధించి మనకు ఫొటోస్ కూడా చూపించలేదు సార్. సీసీ రోడ్ పనికి సంబంధించి సార్ శివపల్లి రామచంద్రరావు ఇంటి నుండి పల్లె రాజేశం ఇంటి వరకు సీసీ రోడ్ పని పంచాయతీరాజ్ విభాగంలో తేదీ 19/2/2024 నుండి 26/2/2024 వరకు పని జరిగినట్లు ఏఈ గారు ఎంబుక్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ ఇటు పనికి సంబంధించి మనకు 5 క్యూబిక్ మీటర్లకు గాను 36,593 రూపాయలు అనేది తేడా రావడం జరిగింది సార్. ఇటు పనికి సంబంధించి 2 వేర్వేరు వర్కైల్లో వేర్వేరు లొకేషన్లో పనిచేయడం జరిగింది సార్. సార్ అది 11.5 లేదు ఉండే ఆ 11.5 ఇప్పుడు ఏదైతే మనం శాంక్షన్ ఇచ్చిన అమౌంట్ ఉన్నదో అది ఎండ్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది.
ఆ 11.5 ఇంకొక అవసరం పడితే అది కూడా క్లోజ్ అవుతుంది, అక్కడ వేయించాం సార్. ఇంకా చూపెట్టండి చూపించడం జరిగింది సార్. సార్ అది వాడి వర్క్ ఐడి ఈ వర్క్ ఐడి సార్. ఆ లొకేషన్ ఈ లొకేషన్ లొకేషన్ చేంజ్ రాములపల్లి సంజీవ్ రెడ్డి న్యూ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది కానీ నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. 11 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతున్నది సార్. 12 పని చేసిన తర్వాత ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. 13 సివల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతున్నది సార్. 14 ఈ పని జరగక ముందు ఫోటోస్ నిర్వహించడం జరుగుతున్నది సార్. కానీ సార్ మా మీదే 2 రకాల ఫోటోస్ నిర్వహించడం లేదు సార్. 15 సార్ ఈ ప్రతి పనికి వర్క్ ఫైల్ నిర్వహించారు సార్. కానీ 5 పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతున్నది. మిగతా 11 పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. 16 సార్ ఎంబుక్లో కూలీలు మరియు రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతున్నది సార్. 17 సార్ మాస్టర్ రోల్ కాల్ చేయడం జరుగుతున్నది సార్. 18 సార్ ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరుగుతున్నది సార్. 19 ఎంబుక్లో 12, 13 కాలమ్స్ రాయడం జరుగుతున్నది సార్. 20 మొక్కల సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతున్నది సార్. 21 సార్ ఈ ప్రతి పనికి నేమ్ బోర్డ్ అనేది నిర్వహించాలి సార్. కానీ ఏ ఒక్క పనికి నేమ్ బోర్డ్ అనేది నిర్వహించలేదు సార్. 22 సార్ మార్కెటింగ్ పూర్తి డాటా అనేది నిర్వహించలేదు సార్. 24 సార్ ఈ ఎవరి ప్లాంటేషన్లో భాగంగా సార్ 400 మొక్కలు పెట్టడం జరిగింది సార్. మనకు ఫీల్డ్ ఏమో 274 మొక్కలు దక్కున్నాయి. మిగతా 129 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 25 సార్ ఇది 2వ వర్క్ సార్. మల్టీ లెవెల్ ప్లాంటేషన్లో భాగంగా సార్ 2800 మొక్కలు పెట్టడం జరిగింది సార్. మనకు ఫీల్డ్ 1931 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 869 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 26 అంశం సార్ 2 హక్కుదారులు సార్ మాస్టర్ నందు 800 రోజులు పని చేసినట్టు మాస్టర్ నందు హాజరు కలదు సార్. కానీ సంతకాలు లేకుండానే 1961 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఆ పని చేసినామని తెలిపారు సార్. సంబంధించిన ఉపయోగించిన మాస్టర్ నందు సార్ చెక్ ఇన్ డన్ బై అని ఉన్న వద్ద పంచాయత్ కార్యదర్శి గారు మాస్టర్ వెరిఫై చేసి సంతకాలు పెట్టారు సార్. కానీ పెట్టలేదు సార్. ఇరవై సార్ ఈ 2 పనులకు సంబంధించిన 6 మాస్టర్లలో కింద నుంచి పైన క్రమ సంఖ్యలు రాయలేదు సార్. జాబ్ కార్డ్ నెంబర్ 20118 సార్ ఈ సంతకాలు తేడా ఉన్నాయి సార్. పని చేసినామని చెప్పారు సార్. 30 అంశం సార్ ఈ మనకు బిల్స్ అండ్ వచ్చారు ఇవ్వలేదు సార్. 31 సార్ ఈ 11 పనులకు సంబంధించిన గ్రామసభ తీర్మానాలు తమి బృందం వారికి ఇవ్వలేదు సార్. గ్రామసభలో చూపించడం జరిగింది సార్. 32 అంశం సార్ 2 హక్కుదారులు సార్ 2 రోజులు పని చేసినట్టు మాస్టర్ నందు కలదు సార్. కానీ మాస్టర్ ముగించిన తర్వాత 1,000 చేసి 411 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. నోట్ రాయాలి సార్. ముప్పై 33 సార్ అంశం ఈ 7 పనులకు సంబంధించిన పిఆర్ నాటికేం సార్. ఇది 34 సార్ ఈ పిఆర్ సంబంధించిన బిల్స్ అండ్ వచ్చర్స్ ఇక్కడ ఏమన్నా పిఆర్ వర్క్ 7 వరకు సంబంధించిన 7 వర్క్ పోయిసారే చూసిరు అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందా చూసిరు మరి ఎందుకు రాలేదని నా ఉద్దేశం. అదే సార్ ఇప్పుడు నేనైతే చెప్పాలి కదా లాస్ట్ ఇయర్ చూపెట్టినా మళ్ళీ అదే రిపీట్ అయినాయి అవన్నీ చూసినాం.
ఇప్పుడు ఈ లిస్ట్ వరకు మేము క్లియర్గా ఏమేమి చూసినా క్లారిటీగా రాసి పెట్టాం. ఓకే రైట్ సార్. నేను అనేది ఏంటంటే ఆల్రెడీ పోయినంటే మీరు దృష్టిలో అయితే ఉన్నారు. పోయినసారి వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి. వచ్చినాయా రాలే 34 సార్. ఈ 2 పనులకు సంబంధించిన పిఆర్ రికార్డ్ ఇవ్వడం జరిగింది సార్. ఈ కొలతలు కూడా సరిపోవడం జరిగింది, కానీ దీనికి సంబంధించిన బిల్స్ అండ్ ఓచర్స్ తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. 35 అంశం సార్. ఈ పిఆర్ మాస్టర్ సార్ ఈ సంతకాలు హాజరు లేకుండానే 272 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కూలి పని చేయలేదని తెలిపింది సార్. 36 అంశం సార్. ఈ కంఫర్ట్ బాల్ సార్ పని పేరు మనకు మన ఊరు మనబడి సార్ 14.0 క్యూబిక్ మీటర్ రికార్డ్ చేయడం జరిగింది సార్. మనకు కొత్తలో 0.43 తేడా రావడం జరిగింది సార్. ధూళిగట్ట జీపీ సార్. వన్ టు 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 9 సార్ మన వన్ టు 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. ఈ 900 సార్. ఈ 2 వర్గాలు ఇంప్లాంటేషన్లో భాగంగా సార్ 488 మొక్కలు పెట్టడం జరిగింది సార్. మనకు లెక్కించగా అన్ని మొక్కలు దక్కున్నాయని గుర్తించడం జరిగింది సార్. 10 అంశం సార్. ఈ 6 మంది హక్కుదారులు సార్ న్యూ జాకెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. పదకొండు అంశం సార్. మనకు వెంకటమ్మ జాబ్ నెంబర్ 10066 సార్. ఆ హక్కుదారులు నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ 2 సంవత్సరాల నుండి మాస్టర్ నందు పేరు రావడం లేదని తెలపడం జరిగింది సార్. వాళ్ళకి ఎట్లా చేయడం మనం చేయడం లేదా ఇక వాళ్ళు తీసేసారు. వాళ్ళకి చేయలేమా మనం? ఒక గ్రీవెన్స్ పెట్టమంటారు. ఆన్లైన్ పెట్టేసానా మీరు కాదు అని అంటే నేను ఇప్పుడే ఇమీడియట్లీ కలిసి ఆన్లైన్ గ్రీవెన్స్ పెడతాను. ఈ జాబ్ కార్డ్ అనేది వేరే మళ్ళీ ఈ ఇద్దరికి ఒక జాబ్ కార్డ్ ఒక పేరు ఉన్నారు సార్. ఈ పర్సన్కి ఇంకో జాబ్ కార్డ్ పేరు కొట్టాలి. జాబ్ కార్డ్ పేరు ఇద్దరికి జాబ్ కార్డ్ మళ్ళీ తర్వాత ఇది ఒకటే సార్ కూడా 12 అంశం సార్. భూమమ్మ జాబ్ నెంబర్ 20052 అనే హక్కుదారులు సార్. మనకు అకౌంట్ తప్పుగా సీల్ కావడం జరిగింది సార్. 13 అంశం సార్. మీ స్వప్న పేరు తప్పుగా సీడీ కావడం జరిగింది సార్. సరి చేయగలనని తనకున్న వారికి తెలపడం జరిగింది సార్. 14 నిర్మించుకోవడం జరిగింది సార్. మనకు పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది సార్, కానీ జరిగిన తర్వాత ఫోటోలు నిర్మించడం లేదు సార్. 20 సార్. ఈ మనకు 15 పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ అనేది నిర్వహించలేదు సార్. 21 సార్. ఎంపికల కుళ్ళ మరియు రైతులు సంతకాలు తీసుకోవడం జరుగుతున్నది సార్. 22 సార్. మాస్టర్ రోల్ కాల్ చేయడం జరుగుతున్నది సార్. 23 ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరుగుతున్నది సార్. 24 ఎంపికల 12, 13 కాలానికి రావడం జరుగుతున్నది సార్. 25 మొక్కల సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతున్నది సార్. 26 మాన్యువల్ ఇన్పుట్ సీట్ డేటా అనేది నిర్వహించడం లేదు సార్. 27 సార్. 2 వర్గాలు సార్. ఈవెన్ ప్లాంటేషన్లో భాగంగా 1220 మొక్కలు పెట్టడం జరిగింది సార్. మనకు ఫిల్ ఏమో 1069 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 151 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 28 అంశం సార్. ఈ 2 వర్గాలు కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా సార్ 2000 మొక్కలు పెట్టడం జరిగింది సార్. మనకు ఫిల్ ఏమో 1146 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 954 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 29 సార్. ఈ కెనల్ బాండ్ ప్లాంటేషన్లో భాగంగా సార్ 2000 మొక్కలు పెట్టడం జరిగింది సార్. మనకు ఫిల్ ఏమో
1251 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 749 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 30 అంశం సార్, ఇద్దరు హక్కుదారు సార్ 10 రోజులు పని చేసినట్టు మాస్టర్ నందు కలదు సార్. కానీ ఇంకొక వారంలో మాస్టర్ చూస్తే సంతకాలు తేడా ఉన్నాయని గుర్తు చేయడం జరిగింది సార్. 31 సార్, ఈ 25 మాస్టర్లలో కింది నుంచి పైకి క్రమసంఖ్యలు రాయడం లేదు సార్. 32 సార్, ఈ 4 మంది హక్కుదారు సార్ మాస్టర్ నందు ఒక్కొక్క రోజు కొట్టి వేలు చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్ 853 రూపాయలు. 33 సార్, వి లక్ష్మి సార్ అను 6 రోజులు పనిచేసినట్టు మాస్టర్ నందు ప్రజెంట్ ఉన్నది సార్. కానీ సీఓ గారు పేమెంట్ చేసి దాంట్లో 816 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎక్సెస్ సార్, మాస్టర్ల సంతకాలు లేవు, హాజరు లేదు సార్, మా పని కూడా చేయలేదు సార్. ఖాళీ మాస్టర్ సార్, ఖాళీ మాస్టర్ సార్. 34 సార్, ఈ మనకు పని పేరు సార్ కోకోనట్ బాండ్ ప్లాంటేషన్ సార్. మనకు టీఏ గారు 200 వర్క్ ఫైల్ పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ వర్క్ ఫైల్ నిర్వహించకుండానే 200 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 35 సార్, ఆ శ్యామల సీనియర్ మేడ్ సార్ మనకు 12 రోజులు పని చేసినట్టు 3264 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ ఇట్టి డోర్ టు డోర్లో వీరని కోరగా శ్యామల మాస్టర్ ఓన్లీ మాస్టర్తో రాయడం జరుగుతున్నది, కానీ పని మాత్రం చేయడం లేదని గ్రామస్తులు వ్రాతపూర్వకంగా చెప్పడం జరిగింది సార్. 1098 అని హక్కుదారు సార్ మనకు 88 రోజులు పని చేయనట్టుగా మనకు 24,635 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. మనకు డోర్ టు డోర్లో ఈ హక్కుదారు పని చేయకుండానే పేమెంట్ రావడం జరిగిందని తెలిపింది సార్. గ్రామ సభలో పని జరుగుతున్నప్పుడు ఫోటో చూపించడం జరిగింది సార్. 88 రోజులు సార్. వాళ్ళు మాత్రం రాలేదని చెప్పి సార్ వాస్తవానికి ఆయన వెల్డింగ్ పని చేస్తాడు సార్. వీళ్ళ మేడ్ భర్త ఈ మేడ్ వాళ్ళ అటెండెన్స్ కూడా జరుగుతుందని మనకు నాలుగు ప్రజలు పడుతున్నారు. మీ ఇంట్లో మాత్రం 88 రోజులు ఉన్నారు. హైయెస్ట్ మ్యాండేట్ ఉన్నారు, ఒక ముగ్గురే ఉన్నారు. నేను చూసి సార్ ఆయన మళ్ళీ గ్రామస్తులు చెప్పారు కదా సార్, మనం కాదు నేను క్వశ్చన్ చేస్తున్నా, చెప్పాలి వాళ్ళు. 37 సార్, 39 సార్, ఈ మనకు పిఎఫ్ సంబంధించి ఖాళీ మాస్టర్ పేమెంట్ చేయడం జరిగింది సార్ 272 రూపాయలు. ఎంపీ మాస్టర్ సార్ గ్రౌండ్ ఎంత సమాచారం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ గృహం వ్యాపేట్ జీపీ సార్. సార్ ఇక్కడ కూలీలకు వేతనాలు. నెక్స్ట్ సార్ ఇక్కడ ఇష్యూ 8 సార్, ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ అనేది తీసుకోలేదు సార్. ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. కొన్ని జాబ్ కార్డులు ఉన్నాయి, రాస్తాయి తక్కువ ఉన్నాయి కదా, 50 లోపు 50. నెక్స్ట్ ఇష్యూ సార్ ఇక్కడ 10 ఇష్యూ సార్, ఇక్కడ కూలీలకు వారం వేతన రసీదులు ఇవ్వడం లేదు సార్. 11 ఇష్యూ సార్, ఇక్కడ 7 రకాల రిజిస్టర్లో కేవలం 4 రిజిస్టర్లు మాత్రం అప్డేషన్ ఉన్నాయి, మిగతా 3 రిజిస్టర్ అప్డేషన్ లేదని గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ 12 ఇష్యూ సార్, ఇక్కడ 11 పనులకు సంబంధించి కేవలం పనులు జరుగుతున్న మాత్రం ఫోటో చూపెట్టారు, ఆఫ్టర్ డ్యూరింగ్ చూపెట్టలేదు సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ కూలీలకు ఎంపికలో రైతులు కూలీలు సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ ఎంపీడీఓ ఏపీఓ గారు రోల్ కాల్ చేయడం జరిగింది సార్. సార్ ఇక్కడ 16 ఇష్యూ సార్, ఇక్కడ ఈసీ గారు 25% చెక్ మీద చేయడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ 17 ఇష్యూ సార్, ఇక్కడ 12-13 కాలం రాయడం జరిగింది. 18 ఇష్యూ మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. 19 ఇష్యూ సార్, ఇక్కడ రోజుగారి దివస్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదని గుర్తించడం జరిగింది సార్. 20 ఇష్యూ సార్, ఇక్కడ మొత్తం గ్రామ పంచాయతీలో 11 పనులు చేయడం జరిగింది సార్. 11 పనులు కూడా ఒక్క నేమ్ బోర్డు కూడా లేదని గుర్తించడం జరిగింది సార్.
వెళ్తారు? నేను బోర్డ్స్ అసలు మినిమం కావాలి అంటే నెక్స్ట్ మీ కాన్ఫరెన్స్ నన్ను పిలవండి. నేను కొన్ని అంశాలు చూపించేస్తాను. అందరూ ఉండాలి. ఎందుకంటే మనం ఇవ్వకుండా పని చేయమని పెట్టడం అనేది అది నేరం. ఇప్పుడు నేమ్ బోర్డ్స్ ఇవాళ 4-5 సంవత్సరాల నుంచి చూస్తాం. మన పేమెంట్ రాదు, ఏం కాదు. ఎక్కడ నుంచి క్లియర్ చేస్తారు. పేమెంట్ క్లియర్ అయితే నమ్మంతా క్లియర్ అయింది. వర్క్ ఫైల్ చేస్తున్నాయి. 1 ఇయర్లో నెక్స్ట్ సార్ ఇక్కడ 21 ఇష్యూ సార్ కెనాల్ బండ్ ప్లాంటేషన్ సంబంధించి సార్ 500 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో 337 ఉన్నాయి సార్. మిగతా 163 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 67% ఉందని గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ 22 ఇష్యూ సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 800 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో 723 ఉన్నాయి. మిగతా 77 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 934 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో సార్ 751 ఉన్నాయి సార్. మిగతా 183 మొక్కలు చనిపోవడం జరిగింది. 80% ఉందని గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ ఇక్కడ 24 ఇష్యూ సార్ ఇక్కడ 3 పనులకు సంబంధించి ఉపయోగించిన మాస్టర్లలో సార్ ఇక్కడ టోటల్ డేస్ కాలం అనేది రాయడం లేదని గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ సార్ రాజారెడ్డి అనే హక్కుదారు సార్ ఈయన 6 రోజులు పనిచేసినట్టు మాస్టర్లు హాజరు సంతకాలు కలవు కానీ సార్ ఇక్కడ సిఓ గారు పేమెంట్ చేసి 5 డేస్ మాత్రం పేమెంట్ చేయడం జరిగింది. ఒక లెస్ పేమెంట్ సార్. నెక్స్ట్ 26 ఇష్యూ సార్ ఇక్కడ 5 మంది హక్కుదారు సార్ 2 పనులు సార్ 22 రోజులు పని చేయడం జరిగింది కానీ సార్ ఇలా మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత సార్ వీళ్ళకు 4114 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇక్కడ 2 మంది హక్కుదారు సార్ 12 రోజులు పనిచేసినట్టు మాస్టర్లు హాజరు సంతకాలు కలవు కానీ టోటల్ డేస్లో 10 రాయడం వలన 2 రోజులు పనిచేసి 434 రూపాయలు నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ 29 ఇష్యూ సార్ ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ నందు 2 పనులకు ఉపయోగించిన 2 మాస్టర్లు నందు సార్ ఏపీ గారు జారీ చేసే అధికారి సంతకం లేకుండానే 12,560 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సార్ ఈ గ్రామ పంచాయతీ నందు 5 మంది హక్కుదారు సార్ 12 రోజులు పనిచేసిన మాస్టర్లు హాజరు సంతకాలు కలవు కానీ ఇలా డోర్ టు డోర్లో వివరణ కోరగా ఈ సంతకాలు మావి కాదు పని చేయడం జరిగింది కానీ ఈ సంతకాలు మేము పెట్టలేదని రాతపూర్వకంగా లెటర్ రాసి ఇవ్వడం జరిగింది సార్. సార్ 19 మంది హక్కుదారు సార్ 159 రోజులు పనిచేయడం జరిగింది. వీళ్ళకి కానీ మాస్టర్ కొట్టివేత చేయడం వలన సార్ 125 రోజులు పేమెంట్ చేయడం వల్ల సార్ 34 రోజులు పని చేసి కూడా 6,254 రోజులు పనిచేసి నష్టపోవడం జరిగిందని గుర్తించడం జరిగింది సార్. ఈ మాస్టర్ మొత్తం కొట్టివేత చేయడం జరిగిందని గుర్తించడం సిఓ గారు మీరు ఏం చేస్తున్నారు అంత ఘోరంగా ఉంది. మీరు చూసేటప్పుడైనా అది కాదు మళ్ళీ రేపు ఫ్యూచర్ ఆడిట్ రిమార్క్స్ వస్తే అని మీకు తెలుసు కదా, మీరెందుకు దాని మీద రిమార్క్స్ నెక్స్ట్ సార్ ఇక్కడ 32 సార్ గ్రామ పంచాయతీ నందు డీసెల్టింగ్ ఆఫ్ కెనాల్ బండ్ సంబంధించి సార్ ఇక్కడ ఎంబుకలలో సార్ ఒక కొట్టివేత చేయడం జరిగిందని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ సార్ 5 పనులలో సార్ 13 మంది హక్కుదారు సార్ 40 రోజులు పని చేయడం జరిగింది సార్. వీళ్ళకు కొట్టివేత చేయడం వల్ల సార్ 56 రోజులు పేమెంట్ చేయడం ఇది విధంగా సార్ 16 రోజులు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది గుర్తించడం జరిగింది సార్ కొట్టివేత వల్ల. నెక్స్ట్ సార్ ఈ గ్రామ పంచాయతీ సార్ ఎంబుకలలో సార్ పాస్వర్డ్ మీద ఎంపీడీ గారి సంతకం లేకుండా 12,897 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ సార్ ఇక్కడ 35 సార్ ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో సార్ ఎంఐ ట్యాంక్కి సంబంధించి ఫ్రీ మెజర్మెంట్ కూడా రాయలేదు సార్ దీంట్లో. ఇంకా ఎన్ఓసి కూడా ఇవ్వలేదు సార్. ఇది ఎన్ఓసి ప్రజావేదికలో చూపెడతాను సార్ మీరు గ్రామ సభలో. లేదు సార్ ప్రజావేదికలు చూపెడతాను సార్. ఓన్లీ బిల్స్ మెటీరియల్ కి సంబంధించి బిల్స్ చూపెట్టాను గ్రూప్ లో పెట్టిన అది నేను అందరు చూపెట్టాను. ఈ గ్రామ సభలో బిల్స్ చూపెట్టాను. నెక్స్ట్ సార్ ఈ గ్రామ పంచాయతీ సార్ రాజమ్మ అనే హక్కుదారు సార్ 2 రోజులు పని చేసినట్టు సార్ మాస్టర్లో హాజరు సంతకాలను టోటల్ 3 రాయడం వల్ల ఒక రోజు అదనంగా పేమెంట్ చేయడం జరిగిందని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ గ్రామ పంచాయతీ సార్ నర్సరీ బిల్స్ వచ్చేసి ఇవ్వలేదు సార్. గ్రామ సభలు ఇవ్వడం జరిగింది. 38 ఇష్యూ సార్ ఇక్కడ నరేష్ హక్కుదారులు సార్ ఈయన 12 రోజులు పనిచేసినట్లు ఈయనకు 2440 రూపాయలు రావడం జరిగింది. కానీ ఈయన నోటులో వివరణ కూడా ఈయన కరీంనగర్లో మెడికల్ పనిచేస్తారని తెలపడం జరిగింది సార్. ఈయన ఎప్పుడు పనికి పోవడం తెలపడం జరిగింది. గ్రామసభ వివరణ సార్ నరేష్ పేరు మీద వాళ్ళ అమ్మ పనికి పోతారని తెలపడం జరిగింది. మీకే ప్రాబ్లం అవుతుంది రికవరీ కన్నా అవుతుంది లేకపోతే ఇబ్బంది అవుతుంది. మీకే నోటీస్ అవుతుంది. చూసుకోవాల్సిన పూర్తి పద్ధతి మీదే. ఒక సీనియర్ మీట్ పెట్టండి వాళ్ళు అక్కడ. ఆయన మేట్ వాళ్ళ రిలేషన్ మరి ఎట్లా అవన్నీ తప్ప రేపు నేను ఇద్దరికి కంపల్సరీ మాత్రం నెక్స్ట్ సార్ ఇక్కడ పంచాయతీరాజ్ సంబంధించి 2 వర్గాలు సార్ ఇలా మాస్టర్లు ఇవ్వలేదని గుర్తించడం జరిగింది సార్. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంబంధించి మెటీరియల్కి సంబంధించి సార్ బిల్స్ అండ్ వర్కర్స్ 3 టైప్స్ ఫోటో చూపించలేదు. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంబంధించి సార్ ఇక్కడ పంచాయతీరాజ్ భవనానికి సంబంధించిన రికార్డు ఇవ్వాలి. సంవత్సరానికి హోల్సేల్ తీయలేదు సార్ దాని లింక్. ఎందుకు తీయలేదు బాబు? ట్రయల్ పెట్టి తీయాలి. ట్రయల్ పెట్టేనా ఇంకా వేరే కాదు? అది ఫైనల్ అయినాక తీసుకుందాం అని అనుకున్నాను. అది ఫైనల్ కాలేదు, స్లాబ్ వేసినాం కాబట్టి తీయలేదు. నెక్స్ట్ శివపల్లి జీపీ సార్ ఇక్కడ కూలీలకు వేతనాలు 19,99,130 రూపాయలు ఖర్చు కావడం జరిగింది సార్. మెటీరియల్ బిల్ సార్ 45,459 రూపాయలు సార్. టోటల్ ఖర్చు 20,44,595 రూపాయలు సార్. మొత్తం 34 పనులు చేయడం సార్. 34 వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇక్కడ 1 to 6 ఇన్ఫర్మేషన్ సార్. 7 సార్ ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో సార్ 5 వర్గేట్లో సార్ కమిటీ పార్టీ 400 మొక్కలు పెట్టడం, పని ప్రదేశంలో కూడా 400 ఉందని గుర్తించడం జరిగింది సార్. 9 ఇష్యూ సార్ ఇక్కడ ఒక జాబ్ కార్డు కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. ఒక హక్కుదారు సార్ మన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. నెక్స్ట్ సార్ ఈ గ్రామ పంచాయతీ సార్ 34 పనులు చేయడం జరిగింది సార్. సెక్రటరీ గారు ఒక రోజు కూడా రావడం లేదు సార్. ఇటు పని ప్రదేశం రాలేదని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ 23 ఇష్యూ సార్ ఇక్కడ లేబర్ బడ్జెట్ సమస్య రిజిస్టర్ అనేది నిర్వహణ చేయడమే. 24 ఇష్యూ సార్ ఇక్కడ కోకోనట్ పన్ ప్లాంటేషన్ సార్ 118 మొక్కలు పెట్టడం సార్. పని ప్రదేశం 74 ఉన్నాయి, మిగతా 44 మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇక్కడ మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి సార్ 1300 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశం 1182 ఉన్నాయి సార్, మిగతా 118 మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇక్కడ 3 వర్గేట్లలో సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 6,019 మొక్కలు పెట్టడం సార్. పని ప్రదేశంలో 972 ఉన్నాయి సార్, మిగతా 47 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. సార్ ఈ గ్రామ పంచాయతీ సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో సార్ ఇక్కడ రోజువారీ టోటల్ డేస్ కాలం అనేది రాయలేదని గుర్తించడం జరిగింది.
కింద సార్ టోటల్ వేసుకోవాలని రాయడం. నెక్స్ట్ 28 ఇస్తే సార్ అయినా ఈ గ్రామ పంచాయతీ సార్ అక్కడ మాస్టర్లు మొత్తం హాజరు సంతకాలు నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ సార్ ఎంబుక్లలో పాస్ ఆర్డర్ మీద ఎంపీఓ గారి సంతకం లేకుండా 55,000 పేమెంట్ చేయడం జరిగింది. 33 సార్ ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ సార్ డీసీ ఫీడర్ ఛానల్కి సంబంధించి సార్ ఈయన సో క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్ 36 క్యూబీమీటర్లు లెస్ కావడం జరిగింది. సార్ ఈ గ్రామ పంచాయతీ సార్ ఏపీఆర్ గారి బిల్స్ అయినా వచ్చేసి ఇవ్వలేదు. నెక్స్ట్ సార్ 35 సార్ ఈ గ్రామ పంచాయతీ సార్ 40 మంది హక్కుదారు సార్ 40 రోజులు సండే పని చేయడం జరిగిందని గుర్తించడం జరిగింది సార్. ఇలా వివరణ కొరగా సండే రోజు మేము పని చేయలేదని తెలపడం జరిగింది సార్. 40 మంది హక్కుదారు లేదు సార్. సండే రోజు పని చేయకూడదు, చేస్తే ఎవరికైనా ఏమైనా ఇబ్బంది, అటెండెన్స్ ఉన్న ఇబ్బంది, ఆ రోజు అసలు చేయకూడదు. అటెండెన్స్ లేదు, అది ఎఫ్డీ పోతే పేరు అవన్నీ రికవర్ ఎర్రర్ రిజిస్టర్ రాయాలి, జిల్లా అప్రోచ్ తీసుకోవాలి, అవన్నీ ప్రాసెస్. దానికి మస్టర్ రోడ్ కింద రాసిందా? నెక్స్ట్ పంచాయత్ సెక్రటరీ ఇప్పుడు ఎప్పుడు మర్చిపోతున్నాం కదా. మస్టర్ రోడ్ అయినా మిస్టేక్స్ ఉంటాయి, కొట్టుబెత్తలు ఉంటే కింద నోట్ అనేది కంపల్సరీ రాయాలా. మీరైనా పిల్లర్స్ చెప్పాలండి. మీరు ఏమైనా ఉంటే వాళ్ళతో చెప్తే వాళ్ళు ఉంటే సంతకం పెట్టమంటే పెడతారు, పాపం వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు. ఇట్లా నోట్ అని సంతకం పెట్టమన్నట్టు వాళ్ళు పెడతారు కదా. రాకల్దేవపల్లి గ్రామ పంచాయతీ సార్ కూలీలకు వేతనాలుగా 3,20,890 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్ గాను 25,560 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 3,46,451 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం పనుల సంఖ్య 11 సార్. దీనికి సంబంధించి 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. 9th ఇష్యూ సార్ డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. 10th ఇష్యూ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది సార్. 11 సార్ పే స్లిప్స్ అనేవి పంపిణీ చేయడం లేదు సార్. 12 సార్ 7 రకాల రిజిస్టర్కి సంబంధించి సార్ ఇక్కడ రిజిస్టర్ 1 మరియు 2 నిర్వహించడం జరిగింది కానీ అప్డేషన్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ 3 రకాల ఫోటోలకు సంబంధించి 7 పనులకు సంబంధించి డ్యూరింగ్ మరియు బిఫోర్ ఫొటోస్ నిర్వహించారు సార్. మిగతా పనులకు 3 రకాల ఫొటోస్ నిర్వహించడం జరిగింది సార్. 14 సార్ వర్క్ ఫైల్కి సంబంధించి 4 పనులకు మాత్రమే నిర్వహణ చేయడం జరిగింది సార్. 15 సార్ కూలీల రైతుల సంతకాలు ఎంబుకలలో తీసుకోవడం జరుగుతుంది సార్. 16 సార్ రోల్ కాల్ అనేది చేయడం జరుగుతుంది సార్. 17 సార్ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 18 సార్ 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. సర్వైవల్ రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది సార్. 20 సార్ మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్ అనేది ఇవ్వలేదు సార్. 21 సార్ ఇటు గ్రామ పంచాయతీ నందు రాజారెడ్డి అనే హక్కుదారులు 6 రోజులకు గాను 1,360 రూపాయలు పనిచేసినట్లుగా అంటే అటెండెన్స్ కలదు సార్, కానీ సంతకాల్లో తేడా రావడం జరిగింది సార్. అవును సార్ వాస్తవంగా పనిచేసిండు కానీ తను సంతకం చేయలేదు అన్నారు. 22 సార్ ఉపాధి హామీ పనులకు సంబంధించి రోజ్గార్ దివస్కి సంబంధించి సార్ ఇక్కడ 9 నెలలకు సంబంధించి రోజ్గార్ దివస్ నిర్వహించడం జరిగింది. మిగతా 4 నెలలకు రోజ్గార్ దివస్ నిర్వహించలేదు సార్. 23 సార్ కోకోనట్ ప్లాంటేషన్కి సంబంధించి సార్ ఇక్కడ 66 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 49 బ్రతుకున్నాయి సార్, మిగతా 17 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 24 సార్ ఇటు గ్రామ పంచాయతీ నందు కామన్ నర్సరీకి సార్ పనికి సంబంధించి సార్ ఓదేలో అన్న హక్కుదారులు 6 రోజులు గాను 835 రూపాయలు పనిచేసినట్లు
ఉంది సార్ రికార్డ్ ప్రకారం. కానీ కొట్టివేత చేసి 5 రోజులను రావడం వల్ల 1 డేకి గాను 272 రూపాయలు లెస్ చేయడం జరిగింది సార్. 25 సార్ ఎవరి ప్లాంటేషన్కి సంబంధించి 2022-23 ఇయర్లో సార్ 400 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం 276 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 124 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 26 సార్ 2 పళ్ళకు సంబంధించి ఎంబుకలలో ఏవైతే పొడవులు తీసుకుంటారో సార్ 30 టేప్ టు టేప్ అని రాయాల్సి ఉండగా 100, 200 అని రాయడం జరుగుతుంది సార్. 27 సార్ ఇటు గ్రామ పంచాయతీ నందు కోకోనట్ బౌండరీ ప్లాంటేషన్ కి సంబంధించి సార్ వర్క్ ఫైల్ కి గాను 200 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కానీ ఇది వర్క్ ఫైల్ నిర్వహణ చేయలేదు సార్. 28 సార్ లక్షయాన హక్కుదారులు సార్ 8 రోజులు గాను 1442 రూపాయలు తీసుకున్నట్లుగా రికార్డు ప్రకారం కలదు సార్. కానీ డోర్ టు డోర్లో వాస్తవంగా పనిచేయలేదని తెలుపడం జరిగింది కాదు. మీ డోర్ టు డోర్లో పోయినప్పుడు రాలేదని చెప్పారు. రాకపోకుండా ఆయన అకౌంట్లో పడ్డాయా? 30 సార్ ప్రమిళాన హక్కుదారులు 8 రోజులు గాను 1514 రూపాయలు వచ్చినట్లు రికార్డు ప్రకారం కలదు సార్. కానీ 31 సార్ పద్మాన హక్కుదారులు సార్ 1 డేకి పనిచేసినట్లు గాను ఆధార్లు దిద్దుబాటు చేసి సార్ అంటే 1 డే పని చేయడం జరిగింది సార్. కానీ ఎక్సైజ్ 1 డేకి చేయడం జరిగింది సార్. 32 సార్ ఫీడర్ ఛానల్ పనికి సంబంధించి సార్ కొలతల్లో సార్ ఎక్సైజ్ వెళ్ళడం జరిగింది సార్ 1 డే. 33 సార్ మెటీరియల్కి సంబంధించి బిల్స్ అండ్ వాచర్స్ ఇవ్వలేదు సార్. 34 సార్ కొలతల్లో తేడా రావడం జరిగింది సార్. డీసెంటింగ్ ఆఫ్ ఫీల్డ్ ఛానల్ 75 మీటర్లు సార్. 35 సార్ పిఆర్కి సంబంధించి రికార్డు ఇవ్వాలి సార్. అదే మీరు ఎల్గేడు గ్రామ పంచాయతీ సార్ కూలీలకు వేతనాలుగా 11,55,057 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్ గాను 34,162 రూపాయలు సార్. మొత్తం 11,89,219 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. 9 సార్ 4 మంది హక్కుదారులు న్యూ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 10 సార్ 4 మంది హక్కుదారులు యాడింగ్ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. వాళ్ళు అది ఇచ్చిన ఆడింగ్ కోసం ఇచ్చారు. ఆడి కోసం పెట్టాలి. చేయకపోతే చేయనట్టే చేయలేదని యాడింగ్ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. జాబ్ కార్డ్ ఇచ్చారా? పిహెచ్లోకి ఇస్తామని తెలిపారు సార్. ఇచ్చిన నెంబర్ 11 సార్ డిమాండ్ నిర్వహిస్తున్న నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. 12 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. 13 సార్ పే స్లిప్స్ అనేవి ఇవ్వడం లేదు సార్. 14 సార్ రిజిస్టర్ 1 మరియు రిజిస్టర్ 4 అప్డేషన్లు చేయడం లేదు సార్. 15 సార్ 12 పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు నిర్వహించారు సార్. మిగతా సార్ 18 సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. 19 సార్ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సార్. 20 సార్ 12-13 కాలం రాయడం జరుగుతుంది సార్.
21 సార్ సర్వైవల్ రిజిస్టర్ నిర్వహణ చేయడం జరిగింది సార్. 22 సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ అనేది నిర్వహించలేదు సార్. 23 సార్ 26 పనులకు సంబంధించి సార్ 2 పనులకు నేమ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది సార్. మిగతా పనులకు నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు. 24 సార్ రోజ్గార్ దివస్కి సంబంధించి డిసెంబర్ 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు మాత్రమే నిర్వహించడం జరిగింది సార్. 25 సార్ లేబర్ బడ్జెట్ నిర్వహించలేదు సార్. 26 సార్ 7 మస్టర్లలో సార్ కొట్టివేత చేసి మస్టర్ నిర్వహణ చేయడం జరిగింది సార్. 27 సార్ 2022-23 సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 5 బర్గైడ్లో 1808 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 1600 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 208 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. వేరే వాళ్ళు 28 సార్ సంతకాలు తేడా సార్. 29 సార్ 15 బుక్లలో సార్ టేప్ టు టేప్ మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉండగా పొడవులు 100 to 200 అని రాయడం జరుగుతుంది సార్. 30 సార్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 3 వర్కైడ్లో 989 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 863 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 126 మొక్కలు చనిపోవడం జరిగింది. 31 సార్ ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్కి సంబంధించి 500 నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 456 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 44 మొక్కలు చనిపోవడం జరిగింది. 32 సార్ ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి సార్ సార్ ఇక్కడ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 33 సార్ కింది నుంచి పైకి అటెండెన్స్ రాయడం లేదు సార్ ఒక వర్గైడ్కి సంబంధించి. నెక్స్ట్ 34 సార్ పాస్ ఆర్డర్ పై ఎంపీడీఓ గారి సంతకం లేకుండానే వేతనం చెల్లించడం జరిగింది సార్. 35 సార్ బిల్ సైడ్ వాచర్స్ ఇవ్వలేదు సార్ మెటీరియల్కి సంబంధించి. గ్రామ సభలు చెప్పాలి వాళ్ళు ఏం రాసి పెట్టకపోతే మళ్ళీ ఎందుకు 36 సార్ సార్ ఒకరి బదులు ఒకరు పని చేయడం జరిగింది సార్. సార్ గ్రామ సభలో వాస్తవంగా అది నిన్న మీరు ఉన్నారు కదా అది మౌఖికంగానే చెప్పాను మీకు లెటర్ ఇవ్వాలి ఏమి ఇవ్వాలి నిన్న గ్రామ సభ కూడా క్యాండిడేట్ చేశారు కానీ అక్కడ వర్క్ ప్లేస్ ఏమైనా జరిగింది అనుకోండి. లేదు సార్ అతను చెప్పలేదు అని అంటున్నాడు. నేను చెప్పలేదు అసలు మీరు ఎట్లా అట్లా అంటున్నారు అని ఆయన రివర్స్ అన్నాడు. 37 సార్ ఆదివారం కూడా పని చేయడం జరిగింది సార్. మీకు మొన్న కూడా చెప్తాము ఎర్ర రిజిస్టర్ రాసుకోవాలి. 38 సార్ పిఆర్ ఇన్ఫర్మేషన్ సార్. అన్ని బరాబరే ఉన్నాయి కాదమ్మా అంతకుముందు లాస్ట్ దాదాపు ఇది ఎంత సార్ అందరు చాలా మంది మీరు పాత వాళ్ళే ఉన్నారు పంచాయత్ సెక్రటరీ. సార్ పిఆర్కి సంబంధించి సార్ సీసీ రోడ్లో మెజర్మెంట్ తేడా రావడం జరిగింది సార్. 3 మీటర్లు 9,428 రూపాయలు సార్. ఇష్యూ నెంబర్ 40 సార్ ఇష్యూ నెంబర్ 40 సార్
పని చేయకుండానే 272 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఏది మస్టరా 272 రూపాయలు 10 కాదు ఎక్కువ అవుతాయి చెప్పేది నువ్వు మీరు అంటే మీరు ఇది సార్ పై అధికారులకు మేము కూడా ఈగా చెప్పినాం దీంట్లో 270 రూపాయలు అంటే అది మస్టర్ వేసింది ఎందుకంటే మనం ఆ వర్క్ 270 రూపాయలు ఒక మస్టర్ ఎవరు మీరు యాక్చువల్గా అక్కడ లేవని వాళ్ళకి ఇంకా స్పెయింగ్ సార్ ఇప్పుడు గ్రామ సభలో చెప్తే అది రాయం కదా సార్. అది వాళ్ళకి బాబు నేను ఉండాలి. అది ఎన్ని ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడు ఇప్పుడైనా రాష్ట్రం ఏం లేదు రాసుకుంటే ఇన్ ప్రోగ్రెస్ చేయడం జరిగిందని రాసుకుంటే ఇక్కడ లేకపోతే మళ్ళీ వస్తారు. ఫారెస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ సార్. శాలీడా అయిందా ఓకే ఇష్యూ నెంబర్ 42 సార్. నర్సరీకి సంబంధించి రిజిస్టర్ ఇవ్వలేదు సార్. ఫారెస్ట్ అవన్నీ ఎన్ని మంచిరు ఎన్ని చూపెట్టాలి కదా. 3 రకాల రిజిస్టర్ నిర్వహించలేదు సార్. మీకు ఒకటే వర్క్ రిజిస్టర్ అవన్నీ ఎప్పుడు ఖాళీ చేస్తాం మేము ఉన్నాయి కానీ చూపిస్తున్నాయి. ఇష్యూ నెంబర్ 43 సార్. కింద నుంచి పైకి అటెండెన్స్ వేయడం లేదు సార్. ఫారెస్ట్ సంబంధించి చెప్పాలి ఒకసారి చెప్పాలి కదా. థ్యాంక్ యూ సార్. కోఆర్డినేషన్ మీటింగ్ ఇది సదానందం తర్వాత మీ పంచాయతీ సెక్రటరీస్కి అదే రకంగా ఫీల్డ్ అసిస్టెంట్ అందరికీ కూడా ఒక సమావేశం పెట్టండి. రేపు ఎల్లుండి నెక్స్ట్ వారంలో మరి మన అంబుడ్స్మన్ గారు తర్వాత అదే రకంగా వీళ్ళంతా వస్తారు. సరే సెన్సిటైజ్ చేయండి. ఇది ఫైనల్ ఇది ఇక్కడ నుంచి రావద్దు, మనం ఇవన్నీ కూడా తగ్గించుకోవాలనే సంకల్పంతో ఉన్నాం మన జిల్లాలో. ఇదంతా మరి రిపీటెడ్గా అదే వస్తామంటే ఇంకేం లాభం లేదు. ఇది కొంత మానిటర్ చేయండి.